ప్రోగ్రెస్ రిపోర్ట్ ఈ పదం దాదాపు అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. వాళ్ళ పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు అనే దానికి సంబంధించి స్కూల్ వాళ్ళు ఇస్తుంటారు ప్రోగ్రెస్ రిపోర్ట్లు. అవి చూసి తల్లిదండ్రులు ఒక అభిప్రాయానికి వస్తూ ఉంటారు వాళ్ళ పిల్లల మీద. అయితే ఇప్పుడు అవే ప్రోగ్రెస్ రిపోర్ట్లు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా విడుదల చేసి జనాలకు దగ్గరికి పంపించబోతూ ఉన్నారట. అంటే వాళ్ళ 2 సంవత్సరాల పరిపాలన మీద వాళ్ళు విడుదల చేసుకుంటున్నటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్, వాళ్ళు విడుదల చేసుకుంటున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ జనానికి పంపిస్తారట. మరీ ముఖ్యంగా వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు 7 అంశాల మీద వైట్ పేపర్లు రిలీజ్ చేశారు కదా. ఆ 7 అంశాల మీద ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళు ఏమేమి అద్భుతాలు సాధించారు అంటే వీళ్ళు రాకముందు వీళ్ళు వచ్చిన తర్వాత, అంటే దాని ఉద్దేశం జగన్కి వీళ్ళకు కంపేర్ చేసుకుంటూ ఏవో 7 అంశాల మీద శ్వేతపత్రాలు విడుదల చేసి ఉంటే దాని మీద ప్రోగ్రెస్ అట. అంటే ఒక విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని తల్లిదండ్రులకు చూపించినట్లు వీళ్ళే వీళ్ళకి కావాల్సిన అంశాల మీద తయారు చేసుకొని, అది కూడా ఎన్ని వాస్తవాలు ఉన్నాయో ఎన్ని అవాస్తవాలు ఉన్నాయో అందరికీ తెలుసు తయారు చేసే వాళ్ళతో సహా. సో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ జనాలకు ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఏమైనా ఉంటుందంటారా? జనరల్గా వెరీ సింపుల్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తున్న కూటమి ప్రభుత్వం ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వాలనుకుంటే ఒక 2-3 అంశాలే, లేదంటే ఒకే అంశమే ఇవన్నీ. మీకు ఇంతకుముందు మేము ఎన్నికలకు ముందు మీ ఇంటి దగ్గరకు వచ్చాం, ఇంటి దగ్గరకు వచ్చి బాండ్ పేపర్లు ఇచ్చాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి ఎంత వస్తుంది అని ఆ బాండ్ పేపర్లు మీ దగ్గర రెడీగా పెట్టుకోండి, మేము అది ఎంతవరకు నెరవేర్చాము అనేది ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని మీ దగ్గరకు వస్తాం, 2 కంపేర్ చేసుకుందరు, మా పాలనకు మీరు మార్కులు వేస్తున్నారు అని చెబితే అయిపోతుంది. సింపుల్ కదా. బాండ్ పేపర్లు ఇచ్చారు కదా, మేము అధికారంలోకి వస్తే ఎంత ఇస్తామని. పోనీ అది వద్దా, డీల్ బాగాలేదా, సూపర్ 6 అని ఉంది. మీదే కదా ప్రధానంగా మీ మేనిఫెస్టో. ఆ సూపర్ 6 అని చెప్పి మీకు ఇచ్చాం కదా, మీ దగ్గర మేనిఫెస్టోలో అది మీ దగ్గర అందరి దగ్గర ఉంటుంది. ఆ సూపర్ 6 అనేది దగ్గర పెట్టుకోండి, దాని మీద మేము ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసి మీ దగ్గరకు వస్తాం. సూపర్ 6లో ఎంత బ్రహ్మాండంగా అమలు చేశామో మీ దగ్గరికి ప్రోగ్రెస్ రిపోర్ట్ పట్టుకొని వస్తాం, మార్కులు వేయండి అని చెప్పి జనం దగ్గరికి వెళ్ళండి. బ్రహ్మాండంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంత ఇంత క్లియర్ కట్ దారులు దగ్గరే పెట్టుకొని, ఇవి కాకుండా ఈడ కూడా మళ్ళీ 2 ఏళ్ళు అయిపోయినా ఇంకా జగన్నే నిందించాలని, జగన్ పీరియడ్లో ధ్వంసమైంది మేము నిలబెట్టాము, జగన్ పీరియడ్లో విధ్వంసమైంది మేము నిలబెట్టామని వీళ్ళకి నచ్చినన్ని రాసుకొని, నచ్చిన పాయింట్లు రాసుకొని, నచ్చిన విధంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసుకొని జనం దగ్గరికి వెళ్ళి చూడండి మా అద్భుత పాలన అంటే, ఎన్ని రోజులు వీరు చేసుకుంటున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారంలో ఇది ఒక భాగం, ఒక అడ్వాన్స్డ్ ప్రచారం అంతే. జనం దగ్గర మరింతగా ప్రచారం చేసుకోవడం కోసం తప్పితే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో జెన్యూనిటీ కానీ, ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో నిజాయితీ కానీ ఉంటుందా? ఎట్లుంటుంది? సూపర్ 6 దాని మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ చేసుకొని జనం దగ్గరికి వెళ్ళండి. మీరే ఇంతకుముందు బాండ్ పేపర్లు ఇచ్చారు 24 ముందు, ఆ బాండ్ పేపర్లతో క్రాస్ చెక్ చేసుకుంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకెళ్ళండి. ప్రజలను భాగస్వాములను చేసుకుంటూ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఉండాలి కానీ విద్యార్థి తనంతకు తానే రెడీ చేసేసుకొని ఒక ఏమంటారు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇదే అని చెప్పి వాళ్ళ అమ్మ నాయన దగ్గర పోయి సంతకం పెట్టించుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? ఇది అంతే.